సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగపుత్ర భీష్మ క్రికెట్ ట్రోఫీ సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమిన్ల వాణి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడలు యువతలో క్రమశిక్షణ, ధైర్యం, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. క్రికెట్ వంటి క్రీడలు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గంగపుత్ర సంఘం ఇలాంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని, ఈ టోర్నమెంట్ యువతలో ప్రతిభను వెలికితీసే మంచి వేదికగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంత క్రీడాకారులకు ఇది మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జుంబర్తి గంగలక్ష్మి రాజ్కుమార్ గారు, ప్రశాంత్ రావు గారు, నాయకులు పృథ్వీధర్ రావు గారు, భీష్మ కప్ నిర్వాహకులు ఆర్ముల్ల పవన్ గారు, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సముద్రాల తిరుపతి గారు, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా చైర్మన్ కల్లెడ నరసింహారాజు గారు, తెలంగాణ గంగపుత్ర ఐక్యత యువజన సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు భట్టు రాకేష్ గారు, అడ్వకేట్ రమేష్ గారు, అడ్వకేట్ వంశీ గారు, ఆరుముల నరసయ్య, నిర్వాహకులు, క్రీడాకారులు మరియు యువత పాల్గొన్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్లో సారంగపూర్ జట్టుపై నిజామాబాద్ దర్పల్లి జట్టు ఘన విజయం సాధించింది. కౌన్సిలర్ రాజ్కుమార్ గారు అలాగే ప్రశాంత్ రావు గారు మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. అడ్వకేట్ రమేష్ గారు మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. ప్రశాంత్ మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. అడ్వకేట్ రమేష్ గారు, నరసింహరాజు గారు మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు గారు మీకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ రాజ్కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈరోజు గంగాపుత్ర భీష్మ క్రికెట్ కప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పురపాలక సంఘం అధ్యక్షురాలు సమిన్ల వాణి శ్రీనివాస్ గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్ 12వ వార్డు కౌన్సిలర్ ప్రశాంత్ రావు గారికి, అలాగే తోటి నాయకులకు, అలాగే ఈ భీష్మ క్రికెట్ నిర్వహిస్తున్న ఆర్ముల పవన్ రాకేష్ గారికి, వేదిక ముందున్న ఈ క్రీడ ఆడడానికి వచ్చిన కెప్టెన్లకు, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఇది 2వ సీజన్. ఫస్ట్ జిల్లా వ్యాప్తంగా చేసుకున్నాం. అలాగే ఇక కొద్ది అవేర్నెస్ రావడంతో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఈ కార్యక్రమం, ఈ యొక్క క్రికెట్ ఎందుకు చేసుకుంటున్నాం అంటే మన దాంట్లో ఒక చైతన్యం రావాలని చెప్పి, మనం అందరం కలిస్తే, ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చారు, ఇటు మన నిజామాబాద్ జిల్లా నుంచి జగిత్యాల జిల్లా నుంచి వచ్చారు. జస్ట్ ఏంటంటే స్నేహభావం పెరుగుతుంది, అలాగే మన దాంట్లో చైతన్యం వస్తుంది. ముందు ఇంకెన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. గెలుపు ఓటములు సహజం, ఎందుకంటే పార్టిసిపేట్ చేయడం గొప్ప. గెలుపు అనేది ఒకరు గెలుస్తారు, కాకపోతే పార్టిసిపేట్ చేయడం పెద్ద గొప్ప అనేది నా యొక్క సూచనలు. ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
నా యొక్క నమస్సుమాజాలు. నమస్కారం. భీష్మ క్రికెట్ కప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన చైర్పర్సన్ శ్రీనివాస్ వాణి గారికి, మరియు అలాగే నా తోటి కౌన్సిలర్ రాజ్ కుమార్ గారికి, అలాగే ఈ విచ్చేసిన నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు గ్రామీణ స్థాయిలో ఉండే గంగాపుత్రుల ప్రతిభను గుర్తించుకోవడానికి ఈరోజు ఈ క్రికెట్ ఎంతో ముఖ్యమైనది. వాస్తవానికి క్రికెట్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, స్పోర్ట్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయి. బేసిక్గా మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఓన్ బ్రదర్ డిగ్రీ ఎస్కెన్ఎల్ చదివేటప్పుడు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఎన్సీసీ సి సర్టిఫికేట్. అయితే కాలక్రమేణా డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ వచ్చింది. బీఈడీ సిద్దిపేటలో వచ్చింది. సిద్దిపేట తర్వాత ఫస్ట్ కౌన్సిలర్ సిద్దిపేట వచ్చింది, రెండో కౌన్సిలర్ ఏకంగా ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది. అది క్రీడలతో పాటు సర్టిఫికెట్లు కూడా ఎంతో ముఖ్యం. ఆ సర్టిఫికెట్లను యూజ్ చేసుకొని మనం ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. మరి ఈ కార్యక్రమం తమ్ముడు పవన్కు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. భీష్మ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్ మిత్రులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ, ఈ క్రీడల్లో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, స్నేహభావానికి మరియు అందరిలో స్నేహభావం పెంచేందుకు ఎంతో తోడ్పడతాయి. క్రీడలు ఆడడం ద్వారా అందరూ కలిసి ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అందరూ ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీడలు మా పిల్లలు ఇద్దరు కూడా స్పోర్ట్స్లో ముందుంటారు. ఒకరు బాస్కెట్బాల్ ఆడతారు, ఇంకొకరు ఫుట్బాల్ ఆడతారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేము కూడా వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. ఈ క్రీడలు ఆడుతున్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన భీష్మ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక చిన్న సత్కారం మేడం. కంటిన్యూ టీమ్ చెప్తా. కంటిన్యూ టీమ్. ఎంపైర్ ధర్మ గంగన్న కాసేపు. మన నరసింహరాజు గారిని వేదిక రాలే. పొజిషన్ కదా తీసుకు ఆడే కెప్టెన్ వాళ్ళు కీపర్ మంచిగా బ్యాటింగ్ మంచిగా చేసి. బ్యాటర్ ఎవరా నాయన? తెలిసిన వాళ్ళు ఉండరు ఇక్కడ. బ్యాటర్ ఎవరు చెప్పు? లోటుపాట్లు అయినా అంటున్నా. అది రావు తర్వాత టీం నిజామాబాద్ దర్బెలి టీం విజేతలుగా నిలిచారు. ఈరోజు మ్యాచ్ సారంగపూర్ వర్సెస్ సారంగపూర్ టీం మొత్తం సారంగపూర్ టీం లైన్ అప్ ప్లీజ్.
సరంగపూర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం వీఆర్ గోయింగ్ టు డూ స్టేట్ లెవెల్ 15 days ప్రోగ్రామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 15 days ఫుడ్ అకామిడేషన్ అన్ని అరేంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కంటిన్యూస్గా 15 days ఉంటుంది. ఒకరోజు ఇప్పుడు మా షెడ్యూల్ ఏంది, పొద్దున మధ్యాహ్నం మ్యాచ్ పెట్టాలని ఆలోచన. కానీ నెక్స్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ చేసేది కంటిన్యూస్ మ్యాచెస్ ఉంటాయి అట్లా. ఎందుకంటే ఎవరైతే సీరియస్గా ప్లే ఆడతారో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం. అర్థమవుతుందా? ఎవ్వరు నారాజు కావద్దు, ఎవరు గెలిచినా ఓడినా అంతా మనది. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మరి కాసేపట్లో మన చీఫ్ గెస్ట్ మన లక్ష్మణ్ కుమార్ గారు రావాల్సిందే. అతను రేపు వస్తా అన్నాడు. రేపు మన మంత్రి గారు వస్తారు. ఎమ్మెల్యే గారు రిలేషన్స్ నిన్న నైట్ చనిపోతే సార్ అనుకోకుండా నైట్ వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో లేరు. ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఈరోజు గేమ్ స్టార్ట్ చేస్తారు. 5 minutes లోపల వస్తారు. మహిళ ఒక 5 minutes లోపల వస్తారు, స్టార్ట్ చేస్తారు. ఓకేనా? మనం స్టార్ట్ చేద్దామా లేకపోతే